హలో అండి, హాయ్ అందరికీ నమస్తే అండి. ఈరోజు వచ్చేసి చిన్న హార్వెస్ట్ కొన్ని టిప్స్ ఉంటాయి చూడండి. ఇక్కడ క్యాబేజీ పెట్టిన, ఇందులో కొత్తిమీర వేసిన. ఈ కొత్తిమీర హార్వెస్ట్ అయ్యే వరకు క్యాబేజీ వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ కొత్తిమీర హార్వెస్ట్ చేస్తాం కదా, తర్వాత క్యాబేజీ ఉంటుంది అందులో. ఇంక ఇక్కడ వంకాయలు కొన్ని కొన్ని వస్తున్నాయి. ఇక్కడ వంకాయలు కూడా కొన్ని ఉన్నాయి ఈరోజు. ఇప్పుడే అంత పూత మళ్ళీ స్టార్ట్ అవుతుంది. పచ్చిమిర్చి కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక రకము, అదొక మొక్క ఉంది మాకు గార్డెన్లో. ఇంకా సరిపోతున్నాయి. ఇంకా అవే ఎక్కువ వంకాయలు ఎక్కువ ఏమి వస్తలేవు కానీ వచ్చిన కాడికి సరిపోతున్నాయి. ఇంకేంటంటే కొనకుండా సరిపోతున్నాయి. కొత్తిమీర ఇప్పుడు సీజనల్ కొత్తిమీర, ఇంకా మెంతి కూర అవన్నీ వస్తున్నాయి అన్నమాట. చిక్కుడుకాయలు, ఇక్కడ మిర్చి 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 మొక్క చూడండి ఎన్ని పిందెలు. నెక్స్ట్ హార్వెస్ట్లో చాలా వస్తాయి. చాలా పిందెలునే పూతుంది. ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి, చాలా పెద్దగా ఉన్నాయి. పెద్ద పెద్దగా వస్తున్నాయి, తోటలో వచ్చినట్టు వస్తున్నాయి. ఇక్కడ చెర్రీ టమాటోస్, ఇవి కూడా కొన్ని కొన్ని స్టార్ట్ అయినాయి, ఇప్పుడే వస్తాయి. ఇంకా చెట్టు అంతా పోయింది, వేరే ఉన్నాయి ఇంకా మొక్కలు. ఆ మొక్కలకు వస్తాయి. ఇది అంతా పోయింది, తీసేస్తా. ఇంకా ఏమవుతుందేమో టమాటా మొక్కలకి ఉంటూనే పోతాయి. కొన్ని వచ్చినాయి చెర్రీ టమాటోస్. ఇప్పుడు పచ్చిమిర్చి హార్వెస్ట్. పచ్చిమిర్చి అయితే చాలా బాగా వస్తున్నాయి, సరిపోతున్నాయి మాకు. ఇంకా చిన్న చిన్న మొక్కలకు కూడా బాగానే వస్తున్నాయి ఇప్పుడు. ఒక్కొక్కసారి ఒక్కొక్క హార్వెస్ట్ ఉంటుంది, జంబో హార్వెస్ట్. ఇంకా ఇక్కడ కూడా వంకాయ అక్కడ ఖాళీ ఉన్న దగ్గర పెట్టేసినప్పుడు బెండ మొక్కలల్లో, ఇప్పుడు ఆ బెండ మొక్కలు తీసేసినాక ఇవి వస్తున్నాయి. ఇక్కడ కూడా మొక్క. దీనికైతే ఎంత చిన్న ఉంది, ఎన్ని ఉన్నాయి చూడండి. చెట్టు నిండా కాయలు, పూత. మనం ఇచ్చే చిన్న వాటర్ డబ్బా అది కూడా కట్ చేసి పెట్టింది. ఎంత బాగా వస్తున్నాయి చూడండి. పచ్చిమిర్చి ఏమి స్ప్రే కూడా చేస్తారు, పుల్ల మజ్జిగనే. ఇంకా చిన్న చిన్న డబ్బాలలో కూడా మంచిగా వస్తున్నాయి. ఇంకా అక్కడ ఉన్నాయి, ఎతికి తెంపుతున్నా. చూడండి ఎంత బాగున్నాయి పచ్చిమిర్చి. అయినాయని మంచిగా అయినాయన్నీ చూసుకుంటూ తెంపుకోవాలి పచ్చిమిర్చి. ఇట్లా అవి తెంపుతుంటే మళ్ళీ కొత్త పూత వస్తుంది, స్టార్ట్ అవుతుంది. చాలా బాగా వస్తున్నాయి పచ్చిమిర్చి కూడా, సరిపోతున్నాయి మాకు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలు మన ఛానల్లో వీడియోలు కూడా ఉన్నాయి చాలా, చూడండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్నీ వస్తాయి. ఇంకా టిప్స్ కూడా ఉంటాయి కొన్ని. చూడండి ఈ చిన్న మొక్క ఎంత హెల్తీగా ఉంది, ఎన్ని కాయలు వచ్చినాయి చూడండి. ఇంక ఇప్పుడు మళ్ళా కొంచెం ఎరివిస్తే మళ్ళీ నెక్స్ట్ది స్టార్ట్ అవుతుంది. ఎప్పటి నుంచో వస్తున్నాయి ఇవే మిరప మొక్కలు. వంకాయ మొక్కలు, మిరప మొక్కలు అయితే ఇంకా తీసేయాల్సిన అవసరం లేదు. కొత్త చిగురులు వస్తూనే ఉంటాయి, కాస్తూనే ఉంటాయి. మంచిగా కేర్ తీసుకోవాలి, కొంచెం బాగా వస్తుంది. ఇక్కడ చూడండి సన్ఫ్లవర్, సన్ ఎట తిరిగితే అటు తిరిగి ఉంది. ఎంత బాగుందో చూడండి, కలర్ఫుల్గా. తోటలోకి వెళ్తే ఆనందం. అయితే చాలా బాగా వచ్చింది కదా, చాలా ఉన్నాయి అట్లా. ఇంకా గింజలు కూడా వస్తాయి, బాగానే వస్తాయి. ఇక్కడ ఒక మిరప మొక్క ఇరుకులో ఉన్నది. చిక్కుడుకాయలు కొన్ని చిక్కుడు చెట్టు పోయింది, మొత్తం ఖరాబ్ అయిపోయింది. కొన్ని ఉన్నాయి, తెంపుతున్నా. ఇంకా కొత్త పాదులు పెట్టుకోవాలి, ఇవన్నీ తీసేసి కొత్త పాదులు పెట్టుకోవాలి వేరే. ఇంకా కాలీఫ్లవరు, క్యాబేజీ అలాంటివన్నీ పెట్టుకోవాలి. కొన్ని వస్తున్నాయి, అయినా కూడా సరిపోతాయి కదా టమాటా వేసి వండినా కూడా. చూడండి ఎన్ని వచ్చినాయి. వంకాయలు, చిక్కుడుకాయ, పచ్చిమిర్చి ఎక్కువ వచ్చింది. బాయ్ అండి, నమస్తే.